ఇక వేధింపుల కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చిందట. ఇక్కడ చూడొచ్చు మనము. అంటే వేధింపుల కేసు, అమ్మాయిని ఒకసారి ఫాలో అయితే వేధించినట, లేకుంటే వరుసగా ఫాలో అయితే వేధించినట అనే దాని మీద ఒక కేసు వచ్చిందంట. వాళ్ళకు ఒక్కటేసారి అమ్మాయిని ఫాలో అయితే దాన్ని వేధించినట్టు మనం పరిగణించలేము. వరుసగా ఊకే సతాయిస్తేనే వేధింపుల కింద మనం కేసు నమోదు చేయొచ్చని అయితే చెప్పిందట. ఐపీసీ సెక్షన్ 354D ప్రకారం దీన్ని నేరంగా పరిగణించలేము అని ఇక్కడ బాంబే హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసిందట. మరి ఐపీసీ పోక్సో చట్టం కింద నేరాలకు సంబంధించి తమ శిక్షలు సవాల్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు వేరువేరు అప్లికేషన్లు వేసారంట. దాన్ని విచారించినటువంటి కోర్టు దీనికి సంబంధించి వాళ్ళ ఇద్దరిని కూడా నిర్దోషులు అని చెప్పిందట. మహారాష్ట్రలో ఒక 14 ఏళ్ల బాలిక తనను కొన్ని నెలలుగా నిందితులు వేధిస్తున్నారని ఆరోపించిందట. తన ఇంట్లోకి సైతం ప్రవేశించి బెదిరించారని చెప్పారట. అయితే కోర్టు ట్రయల్ కోర్టు వాళ్ళకు 7 ఏళ్ల శిక్ష ఇచ్చిందట. కాకపోతే ఒక వ్యక్తిని మాత్రము అన్ని కేసుల్లో నిర్దోషిగా ప్రకటించిందట. ఇంకొకరికి మాత్రం అంటే బహుశా ఆయన ఒక్కసారి పోయినామే, ఇద్దరు వెళ్ళినట్టున్నారు అమ్మాయి వాళ్ళ ఇంటికి. కాకపోతే ఒక ఆయన మరి ఫ్రెండ్ ఏమో. మొత్తంగా అయితే వరుసగా అంటే ఊకే ఎంట పడితేనే వేధించినట్టు, ఒకసారి ఎంట పడితే వేధించినట్టు కాదు అని హైకోర్టు అయితే కీలక వ్యాఖ్యలు చేసిందంట. మరి ఈ వ్యాఖ్యలు నెక్స్ట్ సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి మనం.